హాయ్ ఫ్రెండ్స్. గుడ్ ఈవెనింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ శిరీష. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, ఇంక ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి ఇది ఆఫ్టర్‌నూన్ నుంచి రొటీన్ అండి. సో, మధ్యాహ్నం టైంలో అనమాట. సో, ఆఫ్టర్‌నూన్ టైంలో నేనెలాంటి పనులు చేసుకుంటాను అనేది ఇవాల్టి వ్లాగ్‌లో అయితే షేర్ చేయబోతున్నాను. అండ్ ఈవినింగ్ వరకు కూడా వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. సో, వ్లాగ్ లాస్ట్ వరకు చూడండి. నచ్చితే గనక మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అండ్ కొత్త వాళ్ళైతే ఒకసారి ప్రీవియస్ వ్లాగ్స్ గూడా చూడండబ్బా! నచ్చితేనే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి. సో, ఇంకిక్కడైతే ఈ వ్లాగ్ వచ్చేసి యాక్చువల్‌గా ట్యూస్‌డే రోజుననమాట. ఇది ట్యూస్‌డే రోజు ఆఫ్టర్‌నూన్ నుంచి రొటీన్. ఆఫ్టర్ లంచ్ అనమాట. లంచ్ అదంతా గూడా ఫినిష్ చేసుకున్న తర్వాత సో, ట్యూస్‌డే రోజు నా రొటీన్ ఎట్లా ఉంది అనేసి. సో, ఇక్కడేంటంటే ఫస్ట్ ఏమన్నా అంటే నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కి అట్లా ఏమన్నా నానబెట్టుకోవాలి అంటే నానబెడతాను. సో, నేనేంటంటే మరి ఒక 1 వీక్‌కి సరిపడా అట్లా అయితే చేసుకోననమాట. సో, ఏదైనా ఒకటే ఇడ్లీ బ్యాటర్ కానీ, దోస బ్యాటర్ గానీ అది ఒక 2 డేస్ అంతే. మోస్ట్‌లీ 2 డేస్ అంతకు మించి ఎక్కువైతే వేయను. ఏదైనా గూడా అంతే ఇడ్లీకైనా, దోసకైనా ఒక 2 డేస్ వరకే వేసుకుంటాను. 2 డేస్ వరకే తింటారు. అంతకు మించి ఒక 3 డేస్ అన్నా గూడా రోజు ఇదేనా అని చెప్పేసి మాట్లాడతారనమాట. అండ్ సింగిల్ బ్యాటర్, మల్టీ బ్యాటర్స్ గూడా ఏం ప్రిపేర్ చేసుకోను. అంటే బేసిక్‌గా ఇంట్లోనే ఉంటున్నాం కదా! ఆఫీస్ గోయింగ్ అట్లా అనుకోండి. పాపం కుదరదులే అని చెప్పేసి అలా ఒక 1 వీక్ అలా ప్రిపేర్ చేసుకున్నా బావుంటుంది కానీ, బట్ మనం ఇంట్లోనే ఉంటున్నాం కదా! అందుకని చెప్పేసి నేను మోస్ట్‌లీ ఒక 2 డేస్ వరకే వేసుకుంటా అనమాట. సో, అలాగా ఈరోజేంటంటే రేపు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ కోసము ఇక్కడ రాగులైతే నానబెట్టుకున్నాను. దోస కోసము, రాగి దోస కోసము. రాగి ఇడ్లీ కంటే కూడా రాగి దోసే ఇష్టంగా తింటున్నారండి పిల్లలు. సో, అందుకని చెప్పేసేసి ఇంకా దోసకే వేస్తున్నాననమాట. ఇక్కడ ఏంటంటే ఒక గ్లాస్ వరకు రాగులు తీసుకున్నాను. అండ్ హాఫ్ గ్లాస్ వరకు మినపగుళ్ళు తీసుకున్నాననమాట. అండ్ జస్ట్ కొంచెము అలా ఒక 2 స్పూన్స్ అలా పచ్చిశనగపప్పు, అలాగే ఒక 2 స్పూన్స్ వరకు రైస్ అనమాట. అలాగే కొంచెం మెంతులు అన్నీ కూడా వేసుకొని అలా ఒక 4, 5 టైమ్స్ అయితే బాగా వాష్ చేసుకోవాలి. ఎందుకంటే చూసారు కదా! చాలా డస్ట్ ఒస్తదనమాట మనకి. సో, ఒక 4, 5 సార్లు కడుక్కున్న తర్వాత కొంచెం నీళ్లు పోసేసి ఇంకా వాటిలనైతే అట్‌లీస్ట్ ఒక 6-7 అవర్స్ అలా అయితే ఇంకా నానబెట్టేసుకోవాలి. సో, రైస్ ఏంటంటే మనకి ఆప్షనల్ కావాలంటే వేసుకోవచ్చు. లేదంటే స్కిప్ చేయొచ్చు. జస్ట్ కొంచెం దోసలనేవి క్రిస్పీగా రావడం కోసం మాత్రమే రైస్ వేశాను. మనమేంటంటే రైస్ వద్దనుకునే కదా రాగులు అవి యాడ్ చేసుకునేది. సో, ఇంకా అలాగా జస్ట్ ఆ క్రిస్పీగా ఉండడం కోసం మాత్రమే నేను రైస్ జస్ట్ ఒక 2 స్పూన్స్ వేశాను. రైస్ వద్దనుకునే పనైతే మనం చక్కగా బ్యాటర్ ప్రిపేర్ చేసుకునేప్పుడు అటుకులు నానబెట్టుకొని, అటుకులు గూడా వేసుకోవచ్చనమాట. కానీ నేనెందుకో రైసే వేసేసాను. సో, అది ఇంకా అలాగా వాటిలనైతే కొంచెం నీళ్లు వేసేసి నానబెట్టేసుకున్నాననమాట. ఇంకా చీమలండి ఎక్కడ లేని పని పెంచేసాయి ఈరోజైతే. అసలు ఉన్న పనులే చేయలేక అల్లాడిపోతుంటే, ఇంకా చీమలొకటి కొత్త కొత్త పనులు పెంచుతున్నాయనమాట. ఈరోజు మళ్ళీ కిచెన్ పైనుంచి కబోర్డ్స్ అన్నీ గూడా క్లీన్ చేయాల్సొచ్చింది. గోధుమ పిండికి చీమలు పట్టేసాయి. నేనిప్పుడే చూసాను. చూడలేదు అంటే పైనుంటుంది కదా! అది మన హైట్‌కి కనపడదు. సో, నాకేం కనిపించట్లేదు కానీ ఇవాళ ఇది నానపోద్దామని తీసి చూసేసరికి డబ్బాకున్నాయన్నమాట. ఏందా అని చూస్తే ఇంకా చీమలు పట్టేసున్నాయి. సో, ఇంక అలా మళ్ళీ అవి తీసేసి ఆ కంటైనర్స్ అన్నీ కూడా మళ్ళీ క్లీన్ చేసేసుకున్నా అనమాట. సో, అది ఇంకా ఆ తర్వాత కడిగి పెట్టుకున్న గిన్నెలుంటే ఇంక అవన్నీ గూడా తుడుచుకొని ఎక్కడివక్కడైతే ఆర్గనైజ్ చేసుకున్నాను. ఆఫ్టర్ లంచ్ గిన్నెలనమాట అవన్నీ కూడా. ఒక్కోసారి నాకు బాగా మూడుందనుకోండి తిన్న వెంటనే కడిగేస్తాను. లేదు అంటే ఇంక సాయంత్రం కడుగుతా అనమాట. బట్ మోస్ట్‌లీ తిన్న వెంటనే కడుక్కుంటాను. సో, అలాగే తిన్న గిన్నెలు ఉంటే అన్నీ గూడా కడుక్కొని ఇంక వాటిల్ని ఆరిపోయిన తర్వాత తుడుచుకొని చక్కగా ఇంకా ఆర్గనైజ్ చేసుకున్నాను. అండ్ ఆ తర్వాత ఇదిగోండి ఇక్కడ చెప్పాను కదా! గోధుమ పిండికి చీమలు పట్టేసాయని. అందుకని ఒక ప్లేట్‌లో అలా వేసేసి దాన్నయితే ఇంక ఎండలో పెట్టేసుకున్నా అనమాట. ఎండలో పెట్టేసుకుంటే కొంచెం ఎటు అటు వెళ్ళిపోతాయి. ఆ తర్వాత ఒకసారి జల్లించుకుందాంలే అని జెప్పేసేసి ఇంకా కిందకి వెళ్ళి అత్తయ్యనడిగి ఇంకా జల్లెడ తీసుకొచ్చాను. అది గూడా కొంచెం ఏందో బొక్కబడినట్లు ఉందనమాట. సో, చూడాలి. ఇంకేంటంటే ఇక్కడ స్నాక్స్ ఏమన్నా ప్రిపేర్ చేద్దాము అని జెప్పేసేసి ఇంకా స్నాక్స్ కూడా ప్రిపేర్ చేస్తున్నాను. ఏదన్నా నేను స్నాక్స్ మామూలుగా పిల్లలకి అంటే నార్మల్‌గా ఈవినింగ్ టైమ్ స్నాక్స్‌లా కాదు. ఏదైనా స్నాక్స్ బాక్స్‌లోకి అట్లా ఏమన్నా లేదంటే ఈవినింగ్ టైమ్‌లో ఏదన్నా అంటే క్రంచీగా ఏదన్నా తినాలనిపిస్తూ ఉంటది గదా! సో, అలాగే ఏమన్నా ప్రిపేర్ చేసుకోవాలి అంటే నేను మోస్ట్‌లీ ఆఫ్టర్ లంచే ప్రిపేర్ చేస్తా అనమాట.
ఆఫ్టర్‌నూన్ వరకు గూడా ఇంక పిల్లలెళ్ళిన తర్వాత ఉన్న పనులు, ఇంకా తర్వాత లంచ్‌కి ప్రిపేర్ చేసుకోవడం అది సరిపోతుంది. ఇంకా ఆఫ్టర్ లంచ్ తిన్న తర్వాతేమో నిద్రొచ్చేస్తదనమాట. నాకసలు బేసిక్‌గా పగలు నేను నిద్రపోవడం చాలా చాలా తక్కువ. కానీ ఈ మధ్య ఏంటోనండి అసలు తెగ నిద్రొచ్చేస్తుందనమాట. ఎందుకో తెలీదు కానీ, అసల తిన్న వెంటనే ఏదన్నా జస్ట్ టీవీ చూద్దామని పడుకున్నా, లేదంటే వీడియో ఏదన్నా ఎడిటింగ్ ఉంది అని చెప్పేసేసి అలా పడుకొని చేస్తంటే, అసలు ఆటోమేటిక్ తెలియకుండా అలా నిద్రపోతున్నా అనమాట. అసలందుకే ఈ మధ్య స్నాక్స్ ప్రిపేర్ చేసి కూడా చాలా సారీ చాలా రోజులయిపోతుందనమాట. ఈరోజు గూడా పడుకున్నా. కాకపోతే ఈరోజు బిఫోర్ లంచే పడుకున్నా అనమాట. ఒక హాఫ్ అన్ అవర్ అలాగా. ఎందుకంటే ఈరోజు స్నాక్స్ అవి ప్రిపేర్ చేసుకుందాంలే అని చెప్పేసేసి. స్నాక్స్ అంటే పెద్ద కష్టమేం కాదులేండి. మామూలుగా అటుకులతో చేస్తున్నా అనమాట. ఊరు నుంచి మొన్న సంక్రాంతికి వెళ్ళినప్పుడు అటుకులు తెచ్చుకున్నాను గదా! అటుకులతో స్నాక్ అనమాట. అక్కడేంటంటే కొంచెం ఆయిల్ వేసి అటుకులనైతే ఫస్ట్ అలా ఫ్రై చేసుకుంటున్నాను. అవేంటంటే మనకి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలనమాట. చాలా బావుంటుంది స్నాక్ అయితే అసలు కరకరలాడుతూ చాలా క్రంచీగా ఏంటంటే తినే కొద్దీ తినాలనిపిస్తదనమాట. నేనెక్కువ ఎప్పుడు అటుకులు వేయించుకున్నా చేసే స్నాక్ ఏదన్నా ఉందంటే అది ఇదే. సో, ఇంకిక్కడేంటంటే పిండి గూడా జల్లించుకుంటున్నాను. అటుకులు అక్కడ ఫ్రై అవుతూ ఉన్నాయి. ఇంకా ప్యారలల్‌గా ఇక్కడ పిండి గూడా జల్లిస్తున్నాననమాట. 2 పనులు మనకి ఒకేసారి అయిపోతాయి కదా! ఫస్ట్ ఏంటంటే జల్లెడకి కొంచెం సైడ్‌కేంటంటే చినిగిపోయినట్లు అయిపోయింది. మామూలుగా ఇలా జల్లిస్తే మళ్ళీ దానిలోంచి పిండి పడిపోద్దేమో అని చెప్పేసి ఒక చెంబు తీసుకొని దాంతో ట్రై చేశాను గానీ అది వర్కౌట్ అవ్వలేదనమాట. అంటే దిగుతుందిలే గానీ చాలా స్లోగా చాలా టైం ఎక్కువ పడుతుంది. ఇంకెందుకులే అని జెప్పేసి ఆ చినిగిన దాని సైడ్‌కి రాకుండా జల్లిద్దాంలే అని జల్లిచ్చేసాను. ఫైనల్ కొంచెం చీమలయితే ఇదిగోండి వచ్చాయన్నమాట. అంటే ఆల్‌మోస్ట్ ఎండలో పెట్టేసరికి పోయాయి ఎటు అటు. కొంచెం మాత్రం జల్లిస్తే పోతాయిలే అనేసి ఇంకలా జల్లించేసాను. ఇంక దీన్నయితే ఇంకలా కంటైనర్‌లో వేసేసుకుంటున్నాననమాట. సో, అది ఇంక ఎండాకాలం వచ్చిందంటే చాలు చీమలకి కావిలి గాయాలనమాట. మనం ఎటు నుంచొస్తాయా, ఏంటా అని జెప్పేసేసి మోస్ట్‌లీ ఈ ఎండాకాలంలోనే గదా మనకి చీమలొచ్చేది. ఎక్కడ పెట్టినా గూడా కొంచెం సందు దొరికినా గూడా వచ్చేస్తాయన్నమాట. ఇంకా అవి రాకుండా ఇంకా ఏం తెచ్చుకున్నా గూడా జాగ్రత్తగా దాచుకుంటూ ఉండాలి. ఎంత దాచుకున్నా గూడా ఎలాగోలా పట్టేస్తూ ఉంటాయిలెండి. ఇంకా అది ఇంక అక్కడ కౌంటర్ టాప్ మీద మొత్తం కొంచెం పిండి పడితే అది మొత్తం గూడా ఒకసారి అలా వైప్ చేసేసుకున్నాను. ఎందుకలా అంత రెచ్చిపోతున్నావు? వెయిట్ బ్రో, వెయిట్. సౌండయితే విన్నారు కదండీ! టీవీ సౌండ్‌లో వినపడలేదనుకుంటా. బట్ కొంచెం క్రిస్పీ అయ్యేంత వరకు గూడా వాటిలనైతే మనం ఫ్రై జేసుకోవాలనమాట. సో, అది ఫ్రై అయిపోయాయి. అండ్ ఇక్కడైతే ఇంక ప్యాన్‌లో కొంచెం ఆయిల్ వేసుకున్నాను. పల్లీలవి ఫ్రై జేసుకోవడానికి ప్యాన్‌లో ఆయిల్ వేసుకొని పక్కకెళ్ళాననమాట. సో, ఈలోపు చూడండి బాగా కాగిపోయి పైకి పొగలొస్తా ఉన్నాయి. చాలా మతిమరుపొచ్చేసింది. అక్కడ అటుకులు గూడా ఫ్రై అయిపోయిన తర్వాతేంటంటే స్టవ్ ఆఫ్ చేశానులే అనుకోని అలానే ఉంచేశాను. కొంచెం అడుగువన్నీ గూడా బాగా కలర్ చేంజ్ అయిపోయాయన్నమాట. అలాగే ఇక్కడ ఆయిల్ కూడా పెట్టేసి పక్కకెళ్ళొచ్చేసరికి బాగా పొగలొచ్చేసింది. ఇంకా ఆఫ్ చేసేసాను వెంటనే. కొంచెం అది చల్లారిన తర్వాత ఇక్కడైతే పల్లీలు కొంచెం అలా ఫ్రై అయిన తర్వాత ఇంకా జీడిపప్పు అలాగే దీనిలో ఏంటంటే నేను సీడ్స్ కూడా వేసుకున్నానండి. పంకిన్ సీడ్స్, సన్‌ఫ్లవర్ సీడ్స్ అయితే వేసుకున్నాను. ఎందుకంటే కొంచెం హెల్తీ గదా! అవి మనకి. అందుకని చెప్పేసేసి పిల్లలు బేసిక్‌గా డైరెక్ట్‌గా ఇస్తే తినరు. ఇలాంటి వాటిల్లో యాడ్ చేసి వాళ్ళకి కూడా పెట్టేయడమే. ఇంకా ఆ తర్వాత జీడిపప్పు, ఇంకా సన్‌ఫ్లవర్ సీడ్స్, అలాగే పంకిన్ సీడ్స్, పల్లీలు మళ్ళీ జెప్తున్నాను. పల్లీలు, జీడిపప్పు, సన్‌ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్ ఇంకా కొంచెం పుట్నాలనమాట. ఇవన్నీ కూడా వేసేసి అలా మంచిగా ఫ్రై జేసుకున్నాను. అండ్ ఆ తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేశాను. అది గూడా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ఇంకా మనం ఫ్రై చేసుకున్న అటుకులున్నాయి కదా! అటుకుల్లో వేసేసుకోవడమే. అండ్ దీనిలోకి ఇప్పుడు కొంచెం పసుపు, అలాగే కొంచెం సాల్టే పడుతుందండి. ఎక్కువ సాల్ట్ అయితే పట్టదు. అలాగే కొంచెం కారం గూడా వేసుకొని పసుపు వేసాం కదా మనం లాస్ట్‌లో. సో, ఈ పసుపు కొంచెం ఆ పచ్చి వాసన పోయేంత వరకు కూడా వీటిల్ని కాసేపు ఫ్రై చేసుకుంటే సరిపోద్దనమాట. సో, అంతే చాలా క్రిస్పీగా మనకి ఒక ఈవినింగ్ టైమ్ స్నాక్, పిల్లల స్నాక్ బాక్స్‌లో కూడా చాలా బావుంటుంది. సో, ఇలాంటివి మనకి బేసిక్‌గా బయట గూడా రూ. 5కో ఏమో ప్యాకెట్స్ అయితే అమ్ముతూ ఉంటారు. కాకపోతే అందులో మరమరాలు గూడా మిక్స్ చేస్తారనమాట. సో, అలాంటి వాటికంటే ఇది మనం ఇంట్లో చేసుకుంటే చాలా బెటర్ కదా! అవి ప్యాకెట్ ఫుడ్ కాబట్టి కొంచెం మనం ఓపెన్ చేయంగాల్నే డిఫరెంట్ స్మెల్ రావడం అలా జరుగుతూ ఉంటుంది. బట్ ఇది మనకి క్రిస్పీగా అసలు తినే కొద్దీ తినాలనిపిస్తదండి. ఇంకా నోట్లో వేసుకుందామా, నములుదామా అన్నట్లు అనిపిస్తదనమాట. అంత క్రిస్పీగా ఉంటాయి. చాలా బావుంటాయి. అటుకులతో నేనెప్పుడు గూడా చేస్తా అనమాట ఈ స్నాక్. ఎప్పుడు అటుకులు వేయించుకున్నా గూడా. సో, అది ఇంక వాటిల్నయితే
వేరొక ప్యాన్‌లోకి వేసేసి ఫ్యాన్ కింద పెట్టేసుకుంటున్నాను. ఎందుకంటే నెక్స్ట్ పల్లీలు గూడా ఫ్రై చేద్దాం అని చెప్పేసేసి. సో, కంప్లీట్‌గా చల్లారిన తర్వాత మనం స్టోర్ చేసుకుంటే మనకి ఎక్కువ రోజులు స్మెల్ రాకుండా అండ్ ఆ క్రిస్పీనెస్ పోకుండా బావుంటాయన్నమాట. సో, ఇంక అందుకని చల్లారుతాయిలే అని చెప్పేసేసి ఇంక అలా ఫ్యాన్ కింద పెట్టేసుకున్నాను. అండ్ ఇక్కడైతే నెక్స్ట్ పల్లీలు గూడా కొన్ని రోస్ట్ చేసుకుంటున్నాను అనమాట. ఇవి గూడా ఏంటంటే టైమ్ పాస్‌గా తినడానికి అండ్ ఏదన్నా సలాడ్స్‌లోకి లేదంటే నేను కొంచెం స్మూతీస్ అవి చేసుకుంటూ ఉంటాను. స్మూతీస్‌లోకి పల్లీలు వేసుకుంటే పల్లీల ఫ్లేవర్ చాలా బావుంటుంది. మనకి పీనట్ బటర్ ఉంటుంది కదా! సో, ఆల్‌మోస్ట్ ఆ టేస్ట్ వస్తుందనమాట. ఎందుకంటే పీనట్ బటర్ అంటే మనం చేసేది పల్లీలతోనే కదా! కాకపోతే కొంచెం సాల్ట్, షుగర్ అది వేసుకుంటాము. ఆ టేస్ట్ వస్తది మనకి. సో, అలా అని స్మూతీస్‌లోకి పల్లీలు వేసుకుంటే చాలా బావుంటుందనమాట. నాకు చాలా ఇష్టం పల్లీల ఫ్లేవర్ కూడా. సో, అలాంటి వాటిల్లోకి యూజ్ అవుతది. అండ్ సరదాగా అలా తినడానికి కూడా బావుంటాయి కదా! అసలు వేయించిన పల్లీలు లేవు. అందుకని చెప్పేసేసి ఇంక అలా కొంచెం పల్లీలు కూడా ఫ్రై చేసుకుంటున్నాననమాట ఈరోజైతే. ఇంకా వాటిల్ని గూడా తీసుకెళ్ళి ఫ్యాన్ కింద పెట్టేసాను. కంప్లీట్‌గా చల్లారిన తర్వాత కంటైనర్స్‌లో వేసుకోవచ్చులే అని చెప్పేసేసి. సో, అదండి. ఇంకా ఆ తర్వాత అయితే కొంచెం ఫ్రెష్ అయ్యి వద్దాంలే అని జెప్పేసేసి, ఇంకా ఈలోపు స్నానం జేసి వద్దాము. ఇవి చల్లారిపోతాయిలే అని జెప్పేసి, ఇంక అలా స్నానం జేసేసి వచ్చేసాననమాట. అంటే అలా చేయాల్సొచ్చింది ఈరోజు. ఇంక అందుకని జెప్పేసేసి, అలా ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసాననమాట. ఈలోపు ఇవి గూడా కంప్లీట్‌గా చల్లారిపోయాయి. పల్లీలు, అలాగే ఇంకా అటుకులు 2 కూడా. ఇంక వీటిల్నయితే ఇప్పుడు కంటైనర్స్‌లో వేసుకోవాలనమాట. నేనింకా ఇలాంటి పనులేమన్నా చేసుకునేప్పుడు నాకు ఖచ్చితంగా పాటలు పెట్టుకుంటా అనమాట. ఇంట్లో ఎవరు లేరనుకోండి, బోర్ కొట్టేస్తది గదా! సో, మన ముక్కలమే ఉన్నప్పుడు కూడా మనకు మనం కొంచెం అలా ఎంజాయ్ జేయాలి. సో, అలా నేను మోస్ట్‌లీ ఖచ్చితంగా ప్రతిరోజు ఏదన్నా పని చేసుకునేప్పుడు ఖచ్చితంగా పాటలైతే పెట్టుకుంటాను. సో, అలా ఒక పాట పెడతాను నచ్చిన పాట. ఇంకా దాని వెంటనే కంటిన్యూయస్‌గా ఏవో ఒకటి వస్తూనే ఉంటాయి కదా! సో, నచ్చిన పాటైతే ఉంచుతాను. నచ్చని పాటైతే స్కిప్ చేస్తాననమాట. సో, ఏంటంటే మనకు ఆ పనిలో ఇది చెయ్యాలా అని ఇప్పుడు అనిపించకుండా ఉండడానికి అండ్ మనకి ఇంట్రెస్ట్ రావడానికి అండ్ ఆ పాటలు మనం పాడుకుంటూ చక్కగా ఎంజాయ్ చేసుకుంటూ చేస్తామనమాట ఒక రకంగా. అంటే మ్యూజిక్ ఎక్కువ ఇష్టమైన వాళ్ళకైతే సో, అదొక వైబ్ లాగా బావుంటుంది. సో, ఇంకా అలా నేనైతే మోస్ట్‌లీ పాటలు పెట్టుకొనే చేస్తాను ఏ పనైనా కూడా డే టైమ్‌లో అయితే. సో, అది ఇంకా అలాగా ఇదిగోండి ఇవైతే కంప్లీట్‌గా చల్లారిపోయిన తర్వాత వీటిల్నయితే ఇలా కంటైనర్స్‌లో వేసేసుకొని స్టోర్ చేసేసుకుంటున్నాననమాట. అదిగోండి ఆ డబ్బా మొత్తం కూడా నాకు నిండిపోయాయి. సో, మా వారికి చాలా ఇష్టం అనమాట ఇలా చేస్తే. ఇంకా అలా డబ్బా డబ్బా పెట్టేసినా కూడా తినేస్తారు. తెలీదు అంటే తనొక్కళ్ళే తింటారని కాదు. ఈవెన్ మనమైనా గూడా అలా కరకరలాడుతూ ఉంటాయి గదా! తినే కొద్దీ తినాలనిపిస్తూనే ఉంటదనమాట. నోట్లో అయిపోతే మళ్ళీ ఎప్పుడు నోట్లో వేసుకుందామా అనిపిస్తది. బావుంటాయి. చాలా బావుంటాయి అటుకులు. అంటే మీకు కూడా తెలుసనుకోండి. సో, అది ఇంకా ఆ తర్వాతయితే ఇక్కడ ఇంక ఆల్‌మోస్ట్ ఈవినింగ్ అవ్వొస్తుంది. 4:30 అట్లా అయితే అవ్వొస్తుందనమాట. ఇంకా ఇల్లు అది ఊడుద్దాంలే అని చెప్పేసేసి ఇంక ఇక్కడ ఇల్లయితే ఊడ్చుకుంటున్నాను. అంటే పిల్లలొచ్చేలోపు ఇంక ఆల్‌మోస్ట్ పనంతా ఫినిష్ చేసుకుందాము. కొంచెం వాళ్ళతో గూడా మనం టైమ్ స్పెండ్ జేయాలి గదా! అందుకని చెప్పేసేసి ఇంకా ఈవినింగ్ అయిపోయింది. మధ్యాహ్నం వరకు అలాంటి పనులయితే చేసుకుంటానండి. స్నాక్స్ ఏమైనా ప్రిపేర్ చేసుకోవడం, అట్లా మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కి పప్పులు నానబెట్టుకోవడం అట్లా జేస్తాను. అండ్ ఇక్కడైతే ఇల్లు ఊడుస్తున్నాను కదా! తర్వాత ఇంక బయటకొస్తే పిల్లలు ఇదిగోండి ఇసుకతో ఆడుకుంటున్నారనమాట. భలే ఇష్టం నాకు ఇసుకతో ఆడుకోవడం అంటే. ఆళ్ళని చూస్తే చిన్నప్పుడు రోజులు అంటే ఇప్పుడు మా పిల్లలు గూడా అంతే ఆడుకుంటారు. మా చిన్నోడు గూడా ఇదిగోండి ఇట్లాంటి లైఫే కోరుకుంటాడనమాట. స్కూల్ నుంచి రాగానే చక్కగా ఇసుకతో ఆడదాము, మట్టితో ఆడదాము అన్నట్లు వాడికి చాలా ఇష్టము. నిన్ను గూడా అంటున్నాడు, నాకేంటో ఊరికి వెళ్ళాలనిపించేలాగా ఉంది అని చెప్పేసేసి అంటున్నాడు. ఏం తెచ్చావు షాపింగ్? నీకేంటన్నా హ్మ్. నువ్వు అడిగాడు కందిపప్పు ఆ. అని అబ్బో హనీ చాలా పెద్ద మాటలే తెచ్చారు. అది నాకు పర్ఫ్యూమా? ఆ రెండేనా నేను చెప్పింది? హనీ అని కందిపప్పేనా? ఇంకేం చెప్పలేదా? నిమ్మకాయలు ఇంకా నిమ్మకాయలు లేకుండా హనీ తెచ్చుకుంటే కవర్ కాబట్టి ఈ చెప్పులా అబ్బాయి అట్లా స్లిప్పర్స్ చూపి. నాలాంటిది ఏమన్నారు నాలాంటిది స్లిప్పర్సా? స్కూల్కి వేసుకెళ్ళే కదా స్కూల్కి వర్షం వేసుకెళ్తాడు కదా వీడు? వీడికి ఉన్నాయిగా ఇవి వేసుకెళ్తాడు ఇద్దరికి అయ్యానా? సేమ్ ఫిట్ స్లిప్పర్స్ తెమ్మన్నారా? నాలాంటిది అమ్మన్నారు సరే నాలాంటిది తెచ్చింది నాకు కూడా తాగొచ్చుగా నీళ్ళంటివి మరి. ఓకే నాకు కూడా స్లిప్పర్స్ లేవుగా తేవచ్చుగా.
ఇవి ఉన్నాయిగా మనం కొనుక్కున్నావు కానీ అవి స్లిప్పర్స్ ఎట్లా అవుతాయి? అర్థమైందిగా ఎందుకు అంత పచ్చిగా చెప్తా. అయ్యే షార్ట్స్ అడిగి 2 జతలు కాటన్ లేవు, మామూలుగా తెచ్చావు. కాటన్ కొట్టుకు తిరిగినా పిల్లలకి బాగా. కాటన్ ఏంది, మామూలుగా ఏంది? ఇంకా అలా మా వారు మంగళగిరి వెళ్ళారనమాట. పిల్లలు కొంచెం స్లిప్పర్స్ అంటే పనుండి వెళ్ళారులెండి. ఇంకా అలాగా అంటే మొన్న చెప్పాను కదా! ఒకటి తీసుకోవాలనుకుంటున్నామండి ఈ మంత్ అని చెప్పేసేసి. సో, ఆ పని మీద వెళ్లారు. ఇంక పిల్లలకి గూడా కొంచెం స్లిప్పర్స్ అవి తీసుకురమ్మన్నారంట. ఇంకా వాళ్ళకవి ఇంకా మా పెద్దోడికి సాక్సెస్ అవి తీసుకొచ్చారు. ఇంకా అదనమాట. ఇంకా అదే చూసుకుంటూ ఉన్నాము. అక్కడ నా కోసం ఏం తెచ్చావు అని చెప్పేసి అడుగుతుంటే, నీకోసం హనీ బాటిల్, కందిపప్పు తెచ్చా. అంటే సూపర్ మార్కెట్‌కి కూడా వెళ్లారు. అంటే నేను హనీ, నిమ్మకాయలాగా చెప్పా కానీ నిమ్మకాయలు మర్చిపోయి వచ్చారనమాట. సో, అట్లా ఉంటది. అండ్ ఇక్కడైతే ఇదిగోండి ఈవినింగ్ అయిపోయింది కదా! ఇంకా పిల్లలొచ్చే టైం అయిందనమాట. అహా! వచ్చేసారు గూడా. సో, ఇంకా వాళ్ళొచ్చేసరికి చేద్దాం అనుకున్నా గానీ ఇల్లు ఊడవడము, ఇంక మా వారొచ్చారు అది జూస్తా ఉన్నా కదా! ఏమేమి తెచ్చారా అని. సో, ఇంక వాళ్ళొచ్చిన తర్వాత ఇక్కడైతే ఇవి స్ప్రౌట్స్ అనమాట. మొన్న బ్రేక్‌ఫాస్ట్‌కి ఒకరోజు పెసలు నానబెట్టాను కదా! ప్రీవియస్ వ్లాగ్‌లో. సో, అప్పుడేంటంటే కొన్ని పెసలు ఉంచేసా. ఇలా స్ప్రౌట్స్ ప్రిపేర్ చేసుకుందాము, సలాడ్‌లాగా చేసుకుందాము ఒక ఈవినింగ్ అని చెప్పేసేసి. అలాగే ఇప్పుడు ఇదిగోండి మంచిగా వచ్చాయన్నమాట మొలకలైతే. ఇంక ఈ పెసలతో ఏంటంటే సలాడ్‌లాగా చేసేస్తున్నాను. దీనిలో నేనేంటంటే ఉల్లిపాయ ముక్కలు, టమాటాలు, కొంచెం కొత్తిమీర, అలాగే పల్లీలు, కొంచెం గ్రేప్స్ వేశాను. పిల్లల కోసమయితే వేశాను. మామూలుగా దానిమ్మకాయ గింజలు వేసుకుంటే బావుంటుంది. బట్ ప్రెజెంట్ లేవు. ఇంక అందుకని వాళ్ళు తినాలంటే కష్టంగా అనిపిస్తది స్ప్రౌట్స్ పిల్లలు గదా! కానీ నేను ఎలా అయినా తినాలి అని జెప్పేసేసి కొంచెం ఏదైనా మనం చిన్నప్పటి నుంచి అలవాటు జేస్తేనే గదా! కొంచెం వాళ్ళకి అలవాటయ్యేది. అందుకని ఇంక అలా కొంచెం సలాడ్‌లాగా జేస్తే అందులో గ్రేప్స్ అవి ఉంటే తింటారులే ఇష్టంగా అని జెప్పేసేసి అలా కొంచెం గ్రేప్స్ అయితే వేశాననమాట. అందులోనే కొంచెం సాల్ట్, కొంచెం చాట్ మసాలా వేశాను. అండ్ కొంచెం కారం గూడా వేసేసి అలా కొంచెం లెమన్ గూడా వేసుకుంటే బావుండేది. బట్ లెమన్ లేదనమాట. ఇంక అవన్నీ కూడా వేసేసి అలా బాగా మిక్స్ చేసేసుకొని ఇంక అలా కొంచెం బౌల్‌లో వేసి ఇంక అత్తయ్యకి ఇచ్చిరమ్మంటే ఇచ్చొచ్చాడనమాట. అండ్ ఇక్కడైతే ఇంక మేము గూడా తినేస్తూ ఉన్నాము. ఇవి ఎక్కువైతే తినలేం కదా! సో, ఈ మాత్రం క్వాంటిటీ అయితే సరిపోతుంది. సో, ఇంక అలా తలా కొంచెం అయితే తినేసామనమాట ఈవినింగ్ టైము. పిల్లలు గూడా పర్లేదు మా చిన్నోడు తింటాడు గానీ, వాడేంటంటే తాడో పేడో తేల్చేసినట్టు కొంచెం అన్నది తినేసి ఇంక నాకొద్దనేసి పెట్టేసి ఎళ్ళిపోతాడు. వీడేమో పెద్దోడు తింటనే ఉంటాడు. బౌల్‌లోయి మాత్రం కదలవు గానీ, టైం మాత్రం గంట, 2 గంటలు అయిపోద్దనమాట. వాడేమో తిన్న కొంచెమైనా నాకింక చాలని జెప్పేసి అలా పెట్టేసి ఎళ్ళిపోతాడు. ఈడేమో ఏం అర్థం గాదు. అంటే కంపేర్ చేయడం అని కాదులే కానీ, బట్ పిల్లలు ఎలా ఉంటారు అనేసి మాత్రమే చెప్తున్నాననమాట. సో, అది చిన్నోడుకి, మా పెద్దోడికి ఉన్న డిఫరెన్స్ అయితే పెద్దోడు గూడా తింటాడు కాకపోతే లేట్‌గా తింటాడనమాట. సో, అది ఇంకా అలా ఈవినింగ్ టైమే తినేసాము. ఆ తర్వాత ఇంట్లో ఫ్రూట్ ఉంటే పుచ్చకాయ అది గూడా తినేసామనమాట. తలా ఒక పీస్ అట్లాగా. అండ్ ఇంకా ఆ తర్వాత పిల్లలు వీళ్ళైతే బయటికెళ్లారు. ఇవి తినేసరికి కొంచెం హెవీగా అనిపిచ్చింది. ఇంక అందుకని కాసేపు ఇంకా వాకింగ్ లాగా చేద్దాంలే అని జెప్పేసేసి ఇంకా అలా పైకైతే వచ్చాననమాట. అండ్ ఇంకా ములక్కాయలు అవి కట్ చేసినట్లు ఉన్నది ఈరోజు అత్తయ్య పైకొచ్చి ఆ కర్ర అదంతా గూడా ఇంక అక్కడ పెడితే ఇంక దాన్నంతా సైడ్‌కి వేసేసి ఇంక ఇక్కడైతే కాసేపు అలా వాకింగ్ అయితే చేసుకుంటున్నా అనమాట. అండ్ ఇంకా కొంచెం ఈవినింగ్ తిన్నాం కదా! సో, డిన్నర్ ప్లానింగ్స్ అంటూ అంత హెవీగా అయితే ఏమి లేవు. మోస్ట్‌లీ ఇంకా మాకు, మా వారికి ఇద్దరికి కూడా అదే డిన్నర్. ఇక పిల్లలకి ఏదో ఒకటి సింపుల్‌గా చేద్దాంలే అనేసి ఇంకా అలా ఈవినింగ్ టైమే కాసేపు వాకింగ్ అయితే చేసుకున్నాం. నైట్ టైమ్ చేయాలంటే భయమేస్తుంది. కుక్కల సౌండ్‌కి వాటికి వీటికి. అందుకని మోస్ట్‌లీ ఈవినింగ్ టైము లేదంటే మార్నింగ్ టైమే నేను వాకింగ్ అయితే చేస్తున్నానండి. అండ్ ఇంకా తర్వాత కిందకొచ్చేసి ఇక్కడైతే ఇంకా పప్పులు ఇవి చక్కగా నానిపోయాయన్నమాట. సో, మంచినీళ్ళతో ఒకసారి మళ్ళీ కడుక్కొని ఇంకా వీటిలనైతే ఇప్పుడు జార్‌లో వేసేసి ఇంక అలాగా మిక్సీ అయితే పట్టేసుకుంటున్నాననమాట. అవి మనకి నిండే వరకు కూడా వాటర్ వేసేసామనుకోండి అంటే పప్పులు నిండే వరకు కూడా వాటర్ వేసేసి మిక్సీ పట్టేసుకుంటే మనకి బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది ఇంకా చక్కగా ఉంటదనమాట. అంటే ఇంక మార్నింగ్ వాటర్ అట్లాంటిది యాడ్ చేసే పనైతే ఉండదు. సో, చక్కగా ఒక బౌల్‌లోకి వేసేసుకొని ఒకసారి గెరిటతో మిక్స్ చేసేసుకొని అలా మూత పెట్టేస్తే మార్నింగ్‌కి చక్కగా ఫెర్మెంట్ అయి ఉంటదనమాట. సో, కుదిరితే నేను నెక్స్ట్ వ్లాగ్‌లో అయితే చూపిస్తాను. సో, ఇంకా మరి ఇదండి ఇవాల్టి వరకు వ్లాగ్ అయితే ఆఫ్టర్‌నూన్ నుంచి ఈవినింగ్ వరకు. సో, వ్లాగ్ నచ్చితే మాత్రం మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అండ్ కొత్త వాళ్ళైతే ఒకసారి ప్రీవియస్ వ్లాగ్స్ గూడా చూసి నచ్చితేనే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నేనైతే ఇంకో వ్లాగ్‌తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బై ఫ్రెండ్స్.